ఎద్ది లేదనుచుంటిమో అద్ది కలదు, ఎద్ది కలదనుచుంటిమో అది లేదు. ఎద్ది లేదనుచుంటిమో అది కలదు, ఎద్ది కలదనుచుంటిమో అది లేదు. ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని, లేని దయ్యను విశ్వంబు కానరయ్యా. ఎద్ది లేదనుచుంటిమో అది కలదు, ఎద్ది కలదనుచుంటిమో అది లేదు. ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని, లేని దయ్యను లోకంబు కానరయ్యా. లేని దయ్యను లోకంబు కానరయ్యా. Whatever is thought of as existing doesn't exist. Whatever is considered as non-existing is alone existing. There is only one thing that is, and that is God exists. World doesn't exist at all. Please take note of this particular truth. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. దేనిని కన్నులు చూడలేవు, దేని వలన కన్నులు చూడగలుగుతున్నదో అది ఏ దైవం. What the eyes cannot see and what can see the eyes, that is God. యథోవాచో దురత్తంతే అప్రాప్య మనసా సహా. వాక్కు చేత కాని మనశ్చేత కాని వర్ణించుటకు వీలు కానటువంటిది దైవత్వం. That which cannot be described by word of mouth, that which cannot be grasped by the mind, that is divinity and that is God. అప్రమేయుడు దైవము, ఎట్టి ప్రమాణములకు కూడాను దొరకనటువంటి వాడు. God is one who cannot be measured by any measure as such. అద్వితీయుడు దైవము. God is one for whom there is no comparison at all. ఏకోహం బహుశ్యాం. తాను తన సంకల్పము చేతనే అనేక రూపములు ధరించుచున్నాడు. By his own will, he is manifesting himself in different forms. అనేక రూపములు ధరించినటువంటి దైవత్వాన్ని గుర్తించే నిమిత్తమై తానే ప్రజలకు కర్మ, భక్తి, ఉపాసన మార్గముల ద్వారా తత్వం అసి అనేటువంటి యొక్క విజ్ఞానం చేత తన్ను తాను తెలుసుకోమని బోధిస్తూ వచ్చాడు. In order to make people realize God who is not measurable and who cannot be defined, he, through the principles of Tattvam Asi and through the path of karma, devotion and knowledge, is అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని గుర్తించమని బోధించాడు. he has taught them to see unity in diversity. దృశ్యకల్పితమైన జగత్ అంతైకుడును తన యొక్క ప్రతిబింబం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించమని బోధించాడు. He has also taught that the manifested world is only a reflection of himself. కానీ మానవుడు తన స్వస్వరూపాన్ని తాను మరచి దేహేంద్రియములే తానుగా భావించి ఆ దేహేంద్రియము యొక్క సుఖ సంతోషములకు నిమిత్తమై తాను అనేక విధములైనటువంటి పెడమార్గములకు పాల్పడుతూ వచ్చాడు. But unfortunately, man, forgetting his true nature, thinking himself to be the physical body and the senses, is struggling hard to satisfy his senses and thinking that that alone gives him the joy. He is indulging in comforts, etc. ప్రపంచంలోని ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి యొక్క మార్గములో అకుంఠిత ఆనందమును ఆశిస్తూ వస్తున్నాడు. Every living being, every human being on earth is struggling to derive joy and bliss in some form or the other. ఇట్టి ఆనందమును పొందే నిమిత్తమై అహోరాత్రములు తాను ఆరాటంతో పోరాటం సలుపుతున్నాడు. In order to obtain such delight and joy, he is making a reckless struggle throughout the day and life. కానీ అట్టి పవిత్రమైన ఆనందాన్ని నోచుకోలేకపోతున్నాడు. కారణం ఏమిటి?
But unfortunately, he has not been able to obtain that delight. What is the reason for this? ఆనందం అన్నది ఎక్కడ ఉన్నది? Where does delight exist? ఆనందం అంటే దాని స్వరూప స్వభావం ఏమిటి What is the nature and form of such joy? అనేటువంటి సత్యత్వాన్ని తాను గుర్తించుకొనలేక కేవలం ఆనందము ఆనందము అని చెప్పని మూర్ఖమైనటువంటి విశ్వాసం చేత ఆనందాన్ని ఆశించడమే దీని యొక్క తప్పు మార్గము. Not realizing this particular truth, he is only thinking of joy and searching in an ignorant way. ఆనందము దృశ్యకల్పితమైన జగత్తునందు కాని, వస్తువాహనాదులందు కాని, భోగ భాగ్యములు ఎందు కాని, దారా పుత్రాదులు ఎందు కాని మనకు కనిపించదు. Joy cannot be found in the manifested world, either in things or in the family, in the sons, in the daughters, and in any comforts which you can obtain in the world. ఏ ఆనందాన్ని మానవుడు ఆశిస్తున్నాడో, అభిలషిస్తున్నాడో, ఆ ఆనందమే తన స్వరూపమైనప్పుడు ఇంకా ఆనందం వేరుగా ఎక్కడ కనిపిస్తుంది? When the joy and delight which he is seeking relentlessly is his own nature, where can he search that outside అనగా of him? తనను తాను గుర్తించడమే నిజమైన ఆనందం. Recognizing his own real nature is true ananda. తనను true joy. తాను తెలుసుకోవటమే నిజమైన ఆనందము. Realizing who he really is itself is joy. ఈనాటి మానవుడు అన్నియూ తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు. Today's man is trying to understand everything else, కానీ తనను మాత్రం తాను తెలుసుకున్నట్టుకు ఏమాత్రం కూడా నువ్వు ప్రయత్నించడం లేదు. but he is not making any effort to know who he really is. అన్నింటినీ చూడగలుగుతున్నాడు, తనను తాను చూడలేకపోతున్నాడు. He is seeing everything outside of him, but not being able to see himself. దీనికి కారణం ఏమిటి? What is the reason for this? జగత్తునందు రెండవ పదార్థం మరొకటి ఉన్నదనేటువంటి యొక్క భ్రాంతియే దీనికి మూల కారణం. It is the feeling of delusion that there is a second thing which is existing in the world other than he. పశ్చన్యపిచాన పశ్యతి మూఢో అని చూచుతున్నటువంటి యొక్క దృశ్యమంతైకుడును దైవమైనప్పటికీ దైవాన్ని నేను చూడలేదని వాపోతున్నాడు అజ్ఞానుడైన మూలుడు. Man is valuing, not realizing the fact that whatever he is looking at is essentially God himself. చూచున్నదంతైనూ దైవమే, Everything that he sees is God. చూడబడినదంతైనూ దైవమే, Everything that can be seen చూపును is దైవమే. God. The looks are also God. ఈ త్రిపుటిత్వాన్ని ఏకత్వంగా భావించుకున్నప్పుడే మానవత్వంలో నిజమైన ఆనందము ఆవిర్భవిస్తుంది. Only when you unite these three things, you will be able to get the divine joy in you. అయితే మానవుడు అంతులేని హద్దులేని ఆశలకు గురి అవుతున్నాడు. But man is subjecting himself to endless desires. మానవుని యొక్క కోరికలకు ఏమాత్రం కూడా అదుపు లేదు. There doesn't seem to be any limit at all for man's desires. చీమల పుట్టల వలె తాను పుట్టి పెరిగిపోతున్నాయి ఆశలు. The desires are growing like an ant hill. కానీ ఈ ఆశలతో తృప్తి పడుతున్నాడా? But is he being satisfied with that kind of ఈ desire? కోరికలతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడా? Has he been able to get any joy by లేదు, this kind లేదు. of desire? అనుభవించుకోలేదు. నీ కోరికలు మరింత అధికమవుతూనే వస్తున్నావు, కానీ ఏమాత్రం కూడా నువ్వు క్షీణించడం పొందుకోవటం లేదు. The more he satisfies the desires are growing proportionately. There is no end to these desires at all. కనుక ఈ కోరికల యొక్క అంత్యం ఎక్కడ? Where does the desire end? ఈ కోరికల వల్ల మానవుకు లభించేటువంటి ఫలితం ఏమిటి? By this, having these desires, what is it that he is going to ఈ achieve? కోరికల వల్ల ఆనందమునకు బదులు కేవలము ఒక విధమైన అనర్థములే జరుగుతూ ఉన్నాయి. By this kind of desires, instead of getting fulfillment, he is only becoming restless. సుఖమునకు బదులు దుఃఖమే ప్రాప్తిస్తూ వస్తున్నది. Instead of joy, he is deriving sorrow. కానీ ఈ కోరికలకు రూపనామంలే లేవు. There is no form and there is no name. భ్రాంతి చేత ఆవిర్భవించేటువంటి యొక్క భ్రమలే. All these desires arise on account of the deluded vision. మానవుని యందు ఈ భ్రమలు ఉండినంత వరకు నువ్వు బ్రహ్మ కానిపించడు. As long as man has these delusions, he would not be able to get a vision of God, Brahma. భ్రమలు నిర్మూలమైనప్పుడే బ్రహ్మ నిర్మాణమవుతాడు. Only when delusions are destroyed, Brahma takes his birth. ఈ బ్రహ్మతత్వం ఏమిటి? What is the principle of Brahma? భ్రమతత్వం ఏమిటి? What is the principle of delusion? ఏకత్వాన్ని అనేకంగా పెంచుకోవటమే భ్రమతత్వము. Seeing diversity in unity is the principle of delusion.
అనేకత్వాన్ని ఏకత్వంగా భావించటమే బ్రహ్మతత్వము. Seeing the unity in diversity is the principle of Brahma. సర్వత్రా ఉన్నది బ్రహ్మనే. Everywhere you can find only Brahma. అట్టి బ్రహ్మతత్వాన్ని గుర్తించడానికై ఋషి మానస సంచారి అయినటువంటి వాడు, మానస హృదయుడైనటువంటి వాడు, మానస పుత్రుడైనటువంటి వాడు నారదుడే అనేక విధములైనటువంటి భ్రమలకు లొంగి ఈ భ్రమను తొలగించుకునే నిమిత్తమై బ్రహ్మప్రాప్తి నిమిత్తమై సనత్ కుమారుని ఆశ్రయించాడు. Narada, in order to realize this particular principle of Brahma, in order to free himself from all the delusions which he was suffering from, he approached Sanat Kumara. నాయన నారద, నీ వచ్చిన కారణం ఏమిటని ప్రశ్నించాడు సనత్ కుమారుడు. Sanat Kumara questioned Narada, saying, what is the reason for your coming here? స్వామి, బ్రహ్మానందమును నేను అనుభవించాలి, బ్రహ్మతత్వాన్ని గుర్తించాలి, బ్రహ్మాన్ని చూడగలగాలి. ఇలాంటి ప్రాప్తిని నాకు అనుగ్రహించమని కోరాడు. Swami, bless me in such a way that I can have a vision of Brahma, I can have the experience of Brahma, I can enjoy the delight of Brahma. అయితే ఈ పవిత్రమైనటువంటి యొక్క ఫలితమును అందుకొనుటకై నీకు ఉన్నటువంటి అర్హతలేమిటి అన్నాడు ప్రశ్నించాడు సనత్ కుమారుడు. Sanat Kumara further questioned Narada, what are the qualifications which you have to derive this joy of Brahma? 4 వేదములను 6 శాస్త్రములను పరిపూర్ణంగా వ్యాఖ్యానం గావించేటువంటి శక్తిని నేను సాధించానన్నాడు. He said that I have mastered 4 Vedas and 6 Shastras and I can comment upon them with sense of authority. దీనికి సనత్ కుమారుడు చిరునవ్వి ఇంకా ఏమైనా నీకు తెలుసునా అని ప్రశ్నించాడు. Sanat Kumara further questioned, do you know anything more than this? సర్వము దీనికి గమ్యమునకు మూలమైనటువంటి, దీనముకు కీలకమైనటువంటి, సర్వశాస్త్రములకు ఆధారమైనటువంటి ఆ పరతత్వమునే నేను గుర్తించినప్పుడు ఇంకా బ్రహ్మతత్వంలో ఉండినటువంటి మర్మం ఏమిటి అని ప్రశ్నించాడు నారదుడు. Narada questioned, when I have been able to find the very basis, the very goal of everything that is just seen, all the Shastras, what is it that I have to just aspire for in Brahma? దానికి సనత్ కుమారుడు, నాయన, ఇన్ని తెలిసి కూడాను నీవు ఈ బ్రహ్మతత్వాన్ని గుర్తించుకోలేకపోయినప్పుడు, బ్రహ్మను దర్శించుకోలేకపోయినప్పుడు దీనికున్న కారణం ఏమిటో అది కూడా యోచించమన్నాడు. Sanat Kumara then said, if you have not been able to realize Brahman in spite of knowing all these things, you will also find out what is the cause for such a state. మానవుడు ఎంతటి ధీశక్తి కలవాడైనను ధీశక్తితో కానీ యుక్తులతో కానీ లేక శాస్త్రములతో కానీ దైవత్వాన్ని పొందలేడు. దీనికంతయును ఒక భక్తియే కారణము. ఈ భక్తితో నీవు భగవంతుని ప్రార్థించు, తప్పక సాక్షాత్కరిస్తాడని బోధించాడు సనత్ కుమారుడు. Sanat Kumara told Narada that by any amount of intelligence and by any amount of cunningness and by any amount of cleverness you would not be able to get. ఈనాటి మానవులకు యుక్తి ధీశక్తులు మితిమీరిపోతున్నవి. Intelligence and cleverness are increasingly accumulated by the man of today. ఈ యుక్తుల చేత కానీ ధీశక్తుల చేత కానీ పాండిత్యం చేత కానీ భగవంతుని ఏమాత్రం కూడా నువ్వు పొందలేరు. By intelligence, cleverness and scholarship, God cannot be obtained. కేవలం ఒక నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులకు మాత్రమే భగవంతుడు లభిస్తాడు. Only for pure selfless love God అదే పరిపూర్ణ ప్రేమకే పరమాత్ముడు లభ్యమవుతాడు. Only for full and complete love God becomes accessible. కనుక ఈనాడు మనం అభివృద్ధి గావించుకోవాల్సినటువంటిది పరిపూర్ణ భక్తి. So today what we have to develop is complete love, devotion. కేవలం కష్టముల సమయం నందు, నష్టముల యందు, విచారముల యందు భగవంతుని మాత్రమే స్మరించి ఆనంద సౌఖ్య సంతోషముల సమయం నందు భగవంతుని విస్మరించడం కాదు మన యొక్క భక్తి ప్రపత్తి. Correct devotion is not remembering God and praying to God only in times of difficulties and problems and anxieties, and not remembering God at time when we are having all the troubles. మనము ఎట్టి హృదయంతో భగవంతుని ప్రార్థిస్తామో, ఎట్టి భావంతో భగవంతుని చింతిస్తామో అట్టి ఫలితమే మనకు లభ్యమవుతుంటాయి.
With whatever feeling in our heart we pray to God, with whatever approach we approach God, we get the same result from God. మన కర్మను పట్టే ఫలితం కూడా ఉంటుంటుంది. The fruits of the action depend upon the action itself. మన భక్తిని పట్టే శక్తి మనకు లభిస్తుంది. The power that we get depends upon the type of devotion that we have. పార్ట్ టైం భక్తిలో మనము ప్రయత్నం చేయటము, ఫుల్ టైం ప్రేమను మనం ఆశించటము ఇది సాధ్యం కాదు. If we undertake only part-time devotion and expect the results of full-time devotion, it is not proper. నీవే తప్పని తప్పరం బెరుగా ఆ దైవత్వాన్ని సర్వకాలముల యందు సర్వావస్థల యందు భగవంతుని చింతన చేసి సర్వమును భగవత్ ప్రీత్యార్థంగా మనం అర్పితం గావించుకునేటువంటి యొక్క స్థితికి మనం రావాలి. At all times and in all circumstances, we should completely remember God and pray to Him. To that state we should reach. ఈనాడు యజ్ఞయాగాది క్రతువులు మనం ఆచరిస్తున్నాము. Today we are performing దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance of these sacrifices? సర్వత్రా నిండినటువంటి భగవంతుని ఒక్కొక్క కార్యము ద్వారా, ఒక్కొక్క కర్మల ద్వారా, ఒక్కొక్క మార్గము చేత గమ్యాన్ని మనం చేరటమే. It is reaching God who is all pervasive through particular action, particular means and a particular ఈ భక్తికి method. కూడాను 9 విధ మార్గములు ఉంటున్నవి. Devotion is 9 types. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహమాత్మనివేదనం. ఇన్ని మార్గములు యందు ఏ ఒక్క మార్గములైన కూడాను పరిపూర్ణమైన విశ్వాసంతో, పరిపూర్ణమైన ప్రేమతో మనము ఆచరించినప్పుడు తప్పక దివ్యమైనటువంటి దైవత్వాన్ని మనము చూడగలము, అనుభవించగలము. Out of the 9 types of devotion, like listening to the stories, singing the glory, remembering the Lord, and offering the worship, and serving the Lord, friendship, and total surrender, any one of them could be adopted in order to realize God. కనుక దైవత్వాన్ని పొందడానికి ఒక్క ప్రేమనే ప్రధానమైనటువంటి రాజమార్గం. In order to reach God, love is the right royal path. అట్లని పవిత్రమైనటువంటి గ్రంథములు చదవనక్కర్లేదని చెప్పటం లేదు. It doesn't mean that one should not read scriptures and sacred texts. గ్రంథములు చదవవచ్చును, Sacred texts could be read. పెద్దల యొక్క సువాక్యములు మనం శ్రవణము చేయవచ్చును. We have to listen to the messages of great కానీ ones. చదివినంత మాత్రమున, విన్నంత మాత్రమున ప్రయోజనం లేదు. By merely reading and listening, we are not going to achieve ఏ anything. ఒకటి రెండైనా కూడా మనం ఆచరణయందు ఉంచినప్పుడే అవి సార్థకమవుతాయి. Only when we practice 1 or 2 of them, it is sanctified. కానీ ఈనాటి మానవత్వంలో ఉండినటువంటి విచిత్రమైనటువంటి యొక్క వికారములు అనేకంగా అభివృద్ధి అవుతున్నవి. But today, the human nature is taking different crooked paths. ముఖ్యముగా అహంకార అభిమానములు అతి మితిమీరిపోతున్నవి. Ego and selfishness are growing in an ఈ excessive way. అహంకారం అనేటువంటిది ఉండినంత వరకు కూడాను ఆత్మదర్శనం మనకి ఏమాత్రము కాదు. So long as one has ego, one can never get a vision of Atma. అహంకారాన్ని నిర్మూలన గావించాలి. Destroy completely the ego in you. అసూయను చేరనివ్వకుండా చూసుకోవాలి. Should never give room for jealousy in your ఇతరుల heart. యొక్క ఆనందమును, ఇతరుల యొక్క సౌఖ్యమును చూసి అనేక మంది చాలా బాధపడుతుంటారు. A large number of people get a sort of jealousy when they see other అలాంటి people వారికి enjoying. ఏమాత్రం కూడా సద్గతి ప్రాప్తించదు. Such people can never get good results. ఇతరుల యొక్క ఆనందమే తన ఆనందంగా విశ్వసించాలి. Everyone should believe others' joy as his own నిత్య joy. జీవితంలో ఉండేటువంటి సత్య మార్గాన్ని మనం అనుసరించడం లోపలే సరి అయిన భక్తి ప్రపత్తులు ఇమిడి ఉంటున్నవి. We have to follow the true path and the right path in daily life. That alone leads to true devotion. నిత్య సత్యములుగా ప్రకాశించు ప్రాచీన సాంప్రదాయములను, సంస్కృతిని కాలానుగుణ్యంగా సంరక్షించి దానిని సరి అయినటువంటి మార్గంలో అనుభవించడమే ఈనాటి ప్రధానమైనటువంటి భక్తి ప్రపత్తి. The most important method of enjoying true devotion and prapatti today is to practice the culture and the traditions of the age-old times in the proper way, suiting to the times of the day. సాంప్రదాయమును మనం చక్కని సరి అయినటువంటి రీతిలో పోషించుకోవాలి. We have to foster the traditions in a proper way. మన యొక్క సంస్కృతిని మనము కాపాడుకోవాలి. We have to protect our own culture.
జీవితంలోని సమగ్రతను పోషించుకోవటమే మన యొక్క సంస్కృతి యొక్క ప్రధాన లక్ష్యము. The most important goal of our culture is to have an integral look ఈ outlook in life. సమగ్రతను వికసింపచేసుకోవటమే సరైన సంస్కృతి. To flower such kind of integral view of life is the true culture. భగవద్గీతలో 18వ అధ్యాయమునందు 61 శ్లోకములో తాను ఉండినటువంటి యొక్క యథార్థ స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చాడు. తన విలాసమును ఆనందిస్తూ వచ్చాడు. Krishna gave his correct address in the 61st stanza of 18th chapter of Bhagavad Gita. సర్వభూతములు యందు కూడాను ఉండినటువంటి వాడను నేను, కేవలము ఏదో ఒక్క జీవి యందు మాత్రమే కాదు. He has declared that I live in every living being. ఎవరిని దూషించినా భగవంతుని దూషించినట్టే, Whomsoever you criticize, you are criticizing ఎవరిని God. విమర్శించినా భగవంతుని విమర్శించినట్టే, Whomsoever you are censure, you are ఎవరిని censuring God. ప్రేమించినా భగవంతుని ప్రేమించినట్టే. Whomsoever you love, you are loving ఈ God. పవిత్రమైనటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. You have to develop this sacred faith in you. కానీ అట్టి విశ్వాసము లేక దైవము తనకంటే వేరుగా ఉన్నాడనేటువంటి యొక్క ద్వైత భావాన్ని పెంచుకుంటూ పోయే కొలది కూడాను మన జీవితము క్రమక్రమేణా అధోగతి పాలవుతుంది. But as long as you go on developing the feeling that God exists outside of you, you would not be able to get జీవితం it. అంతా కూడాను ద్వైత భావంలోనే మనం వ్యర్థం గావించరాదు. One should not waste one's life entirely with this kind of పూజలు చేయవలసినదే, Dvaita. జపములు ఆచరించవలసినదే, ధ్యానములు అర్చించవలసినదే. You have to offer worship. You can do meditation. You can undertake any spiritual exercise. కానీ ఎంతకాలమైనా వీటిని మనం ఆశ్రయించి ఉండరాదు. But for any length of time, we should not get తరగతులు immersed in only ఉన్నతమైనటువంటి స్థితికి పోవాలి. this. We should grow and reach a higher state. కర్మ నుంచి ఉపాసన, ఉపాసన నుంచి జ్ఞానంలో చేరాలి. From action to worship and from worship to knowledge, we should steadily ద్వైతం progress. నుంచి విశిష్టము, విశిష్టము నుంచి అద్వైతంలో మనం ప్రవేశించాలి. From dualism to qualified dualism and then to monoism, you should make progress. కనుక ఇట్టి అద్వైత స్థితికి రానంత వరకు కూడాను మనము ఆత్మతత్వం ఏమాత్రం కూడాను అర్థం చేసుకోలేము. Until you reach this state of non-dualism, you would not be able to really understand బైరాగి God. శాస్త్రి గారు చెప్పారు, స్వామిని తెలుసుకోవాలంటే స్వామి కావాలి. Bairagi Shastri Garu has just said now that if you, ఎవరి యొక్క మంచి చెడ్డలు వారికి మాత్రమే తెలుస్తుంది, కానీ పరులకు తెలియదు అని కూడాను చెప్పాడు. people will not be able to understand other properly. They can కానీ understand themselves. ఇతరులు ఎరుగక ఉన్న ఈశ్వరుడు కూడా ఇతరులకు తెలియకుండా ఉండవచ్చును, కానీ ఇతరులకు దాచిపెట్టవచ్చును, కానీ మీరు దైవానికి దాచుటకు వీలు కాదు. You may be able to hide your own feelings from others, but you can never hide the feelings from God. కనుక దైవమునకు దాచటం అనేటువంటిది ఒక మూర్ఖత్వము, ఒక ద్రోహం. To consider that you can hide from God is a type of foolishness. ఎట్టివారికైనా పరిహారం, తప్పునకు పరిహారం ఉన్నది, కానీ దైవద్రోహికి మాత్రం పరిహారం లేదు. Any type of sinner may be excused, but one who is treacherous to God can never be excused. కనుక దైవానికి దాచడానికి ఏమాత్రం కూడా మనం ప్రయత్నించరాదు. Do not make any effort to hide yourself from God. దైవం ముందు సర్వము కూడా నువ్వు ఒక విధమైనటువంటి ఒక దీంతో అర్పితము గావించాలి. You have to offer all the things to God as an offering. మన యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క గమ్యము చేరడానికి తగిన మార్గాన్ని వెతకాలి. You have to search for a path which can lead you on to the goal in life. ఎంత కాలం నుండియో ఆత్మతత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని మనం శ్రవణం చేస్తున్నాము, మననం చేస్తున్నాము, ఇది ధ్యాస చేయటం లేదు. For any length of time we have been listening about Atma and we have been also thinking of Atma, but we are not doing nididhyasa. ఎంత కాలమైనా కూడాను మనం దేహభ్రాంతితో మనం దీనిని భ్రమలో గుంచి మనం కూడాను తద్వారా అశాంతికి గురి కారాదు. On account of our own attachment to the body and with an identification with the body, we should not go on suffering eternally. క్రమక్రమేణా కూడాను దేశేంద్రియ భావాన్ని మర్చిపోతూ రావాలి. Gradually we should forget our identification with the body and అదుపులో the senses. పెట్టుకున్నట్టుకు ప్రయత్నించాలి. We should exercise control over them. ఇది కంట్రోల్ అనగా దీని యొక్క అదుపు లేకుండా ఉండినంత వరకు కూడాను మనకు ఆనందం ప్రాప్తించదు. As long as you do not have control over them, you cannot get joy at ఈనాడు all. మనం అనుభవించేటువంటి అనుభవం అంతా కూడాను కేవలం క్షణభంగురమైనటువంటిది, క్షణికమైనటువంటి ఆనందమే. All the joys that you are deriving today are absolutely temporary, transient. ఇది కేవలం విషయానందమే. This is only the joy of ఈ the ఆనందం senses. యొక్క పర్యవసానము దుఃఖమే. The end of all this is only sorrow. దీనితో ఆనందాన్ని మనం అనుభవించలేము. You cannot enjoy with this. నిత్యానందమును, అద్వైతానందమును,
అనుభవించుటకు సరైన మార్గము భగవంతుని యొక్క ప్రేమనే. In order to enjoy true joy and eternal joy, love of God alone is responsible and it can lead. కనుక మనము శాస్త్రములు అభ్యసించవచ్చును, వేదములు పఠించవచ్చును, పురాణములు చదవవచ్చును. కానీ అన్నింటి యందు ఉండినటువంటి యొక్క సారాంశమైనటువంటి యొక్క దైవ ప్రేమను మాత్రము మనం అభివృద్ధి పరచుకోనకుండా మనం ఇవన్నీ కూడా నిరుపయోగమైనటువంటివిగా రూపొందుతాయి. You may read and study scriptures, epics and great texts, but unless you understand the true love for God and experience and practice it, you are not going to ప్రేమ లేనటువంటి సాధనలు అన్నీ కూడాను కేవలము ఒక సారము లేనటువంటి ఫలములే. All spiritual exercises which are bereft of love, దైవముల ఆగ్రహం కానీ అనుగ్రహం కానీ ఏమాత్రం కూడాను లేవు. God does not have any kind of భగవంతుడు partiality. ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది తలచినా ప్రజల యొక్క ఆనందం నిమిత్తమై, లోక కళ్యాణ నిమిత్తమై తాను సంకల్పిస్తూ ఉంటాడు. Whatever God tells, thinks or does is only for the welfare and good of humanity. దైవతత్వాన్ని గుర్తించడానికి చక్కగా ప్రయత్నించాలి. You have to make efforts in sincere way to realize God. ఒక్కొక్క సమయంలో దైవం ఆగ్రహించినట్టుగా మీరు తలంచవచ్చును. You may think that God is angry with you under certain circumstances. అది చాలా పొరపాటు. That is a great mistake. కానీ మీ భవిష్యత్తునందు, మీ ప్రవర్తన యందు చాలా కొన్ని తప్పు మార్గములు పోతున్నారనేటువంటి యొక్క భావం చేత కొంత తాను దూరముగా ఉండినట్టుగా కనిపిస్తాడు. You know, in your own interest, in the interest of future welfare, he may give you the impression that he is angry with you or he మిమ్మల్ని is making you సరిచేసే distant. నిమిత్తమై ఈ రకమైనటువంటి చర్యలను తాను ఆచరిస్తాడు. Only to correct you, he undertakes this kind of activity. కానీ అట్టి సత్యాన్ని మీరు గుర్తించక అనేక రకమైన ఆపోహలకు గురి అయిపోయి అశాంతిని పొందుతూ ఉన్నారు. But not realizing this truth, getting all sorts of doubts, you are unnecessarily suffering. అద్దము పరిశుద్ధంగా ఉండినప్పుడే మన ప్రతిబింబం కూడా పరిశుద్ధంగా కనిపిస్తుంది. Only when the mirror is clean, your image is reflected clearly there. అద్దము మాలిన్యంతో కూడినప్పుడు మన ప్రతిబింబం కూడా మాలిన్యంగానే ఉంటుంది. If the mirror has got dirt on it, your image also appears dirty in it. భగవంతుని యొక్క ప్రేమరసాన్ని మనం హృదయమునందు అనుభవించడానికి తగినటువంటి చిత్తశుద్ధి కావాలి. You should have the purity of the heart in order to enjoy the love of ఈ God. చిత్తశుద్ధికి ఈ కర్మాచరణ అత్యవసరము. For obtaining the purity of heart, you have to undertake action. సమస్త కర్మలు కూడా చిత్తశుద్ధిని మాత్రమే చేకూర్చుకుంటున్నాయి. All the work and action are meant for purifying the heart. చిత్తశుద్ధియే కర్మ అని. Work is meant for purifying the heart. కనుక మనం చేసే సర్వ కర్మల యందు కూడాను చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా మనం ఆచరించడానికి ప్రయత్నించాలి. Therefore, we have to make effort in order to undertake all activity with purity of భజన Trikarana. చేసే సమయంలో కూడాను త్రికరణ శుద్ధిగా భగవంతుని ప్రార్థించాలి. Even when you are doing bhajan, you have to pray to God with all the three karanas. మనస్సు ఒకవైపున, ఇంద్రియములు మరి ఒక వైపున, సంకల్పం ఇంకొక వైపున పోతుంటే ప్రయోజనం లేదు. If the mind and the words and the feelings are going in different directions, మన it is సంగీతములకు useless. రాగతాళ భావములు ఎంత అవసరమో భగవంతుని యొక్క ప్రార్థన యందు కూడాను ఈ త్రికరణ శుద్ధి కూడాను అంత అవసరము. Just as for good music, it is necessary to have raga, tala and bhava united. Similarly, శుద్ధి తప్పిపోతే Trikarana- మనము అపశుద్ధిలో పడిపోతాం. if the tune is not all right, you will be out of ఇది tune. శ్రవణానందంగా ఉండదు. This would not be enjoyable and తాళం melodious. తప్పితే మన యొక్క మనస్సు భ్రమించిపోతుంది. If it is out of the timing, then also it will be not palatable and it will not be nice to hear. రాగము తప్పితే మన రోగమే వస్తుంది. And similarly, if the tune and the raga is not all right, you would not be able to అదే enjoy music. విధంగానే మనస్సు వేరుగా, వాక్కు వేరుగా, క్రియ వేరుగా ఉంటుంటే ఇవన్నీ కూడా కేవలము భగవంతునికి కేవలం అసంతృప్తి కల్పిస్తుంది. In the same way, if the mind is going in one direction, word in the other direction, and action in quite a different direction, it would అయితే only, భగవంతునికి తృప్తి అసంతృప్తి అనేటువంటివి రెండు లేవు. it would only displease God. But truly speaking, there is nothing like pleasure and displeasure for God. మిమ్మల్ని తృప్తి చేసే నిమిత్తమై తాను అసంతృప్తిని నిరూపిస్తూ ఉంటాడు. He only shows displeasure in order to help you to go in the right way. మిమ్మల్ని సరిచేసే నిమిత్తమే తాను అసంతృప్తిని ప్రకటిస్తూ ఉంటాడు. Only in order to correct you, he will be showing his displeasure. కనుక మనము ఏది చేసినప్పటికీ త్రికరణ శుద్ధిగా చేయడానికి తగినటువంటి కృషి చేయాలి. Therefore, whatever activity we undertake,
we should undertake to do it with Trikaranas, with the purity of Trikarana. ఈనాడు ప్రపంచం లోపల దానము, ధర్మము, త్యాగము అనేటువంటి పవిత్ర పదములు మనం ఉచ్చరిస్తున్నాము. In the world of today, we are uttering the words like giving charity, alms, కానీ donation. దురదృష్టవశాత్తు ఈ ధర్మము, ధనము, ఒక విధమైన త్యాగములకు కూడా మనము అనేక విధమైనటువంటి అర్థములు మనము అభివృద్ధి గావిస్తున్నాము. We are giving different meanings for the words like dharma, that is right, ధర్మ, దాన, త్యాగములకు dharma, dhyana and tyaga. ఇది సరైనటువంటిది కాదు. This is not correct. త్యాగం అనగా ఏమిటి? నీదేదో ఒకటి ఉండినప్పుడు దానిని త్యాగం చేసి భగవంతుని ప్రార్థిస్తున్నామని కాదు. త్యాగం అంటే అది కాదు. ఎవరి సొత్తును వారికి అందించడమే త్యాగం. What do you mean by sacrifice? Sacrifice is considered as your own things are being given to someone else. It is not that. ఎవరో వచ్చి దానం అడిగారు, అతనికి ఒక ధనం ఇచ్చాము, కానీ అది త్యాగం చేసినట్టుగా మనం భావిస్తున్నాం. కాదు కాదు, అతని ధనమే అతనికి ఇస్తున్నాము. Someone has come and asked for alms. You are giving a little money. You are considering you are giving your money to him. It is not correct. అది ఎప్పుడో ఏనాడో నీ చేతికి అందించాడు. You are giving him his own money. He had given you that money. ఆ విధంగా sometime back. అందించకుండా ఉండినటువంటి వ్యక్తి ఎగిరైతే నీ దగ్గరకు వచ్చి ధనాన్ని ఆశించలేడు. If he had not given you that money sometime back, he would not have come to కానీ you at అతని all and ధనాన్ని asked. అతనికి అందించడానికి కూడా మనం వెనుకంజ వేస్తున్నాము. But we are hesitating to give the money which is due to him. అలాంటి వాడు అప్పును ముంచడానికి ప్రయత్నం చేసినటువంటి వాడుగా అవుతాడు. That person would be a one who is trying to deceive by అదే not paying the విధంగానే money ధనము due. అనగా జ్ఞాన ధనమును భగవంతునిచే అందుకుందాము. Similarly, we are getting the wealth of knowledge అతని from నుంచి God. అందుకున్నటువంటి ధనమును తిరిగి అతనికే అర్పితం గావించాలి. We have to offer that knowledge to him itself. కనుకనే పరమ భక్తులైనటువంటి వారు ఏ హృదయమును సగితవ ఈశ నాకు మగిడి దానినే అర్పించు మహిషమూర్తి పరగ వేరేమి చెట్టు నీ పాదర్శనకును అంజలకు తింటూ అందుకోవయ్య నీవు అన్నారు. ఏది నీవు ఇచ్చావో దాన్నే నీకు ఇస్తున్నాను, నేను కొత్తగా సంపాదించినటువంటిది కాదు. That is why great and noble devotees have declared, O God, whatever heart you have given, the same heart we are returning. We don't have anything of our own to offer you. విద్యార్థులారా, ఈనాడు యువకులైనటువంటి వారు అనేక విధమైనటువంటి పెడమార్గమును పట్టి పవిత్రమైనటువంటి యొక్క దివ్య జీవితాన్ని అపవిత్రం గావించుకుంటున్నారు. Students, the youth of today are taking wrong ways and wasting their time and life. 84 లక్షల జీవరాశులు ఎందుకుడను మానవునికి ఉండినన్ని కోరికలు ఏ జీవికి కూడాను లేవు. Out of 84 lakhs of species of living beings, it is man alone who is having innumerable desires. రాక్షసాదులకు కూడాను కొంత కోరికలకు హద్దు ఉంటుండాలి. For beasts and birds and even for demons, there is a limit కానీ for desire. జంతువునాం నరజన్మతో లభమనుకున్నటువంటి ఈ పవిత్రమైన సార్థక బిరుదును అందుకున్నటువంటి మానవునికి రాక్షసుల కంటే మితిమీరిన కోరికలు ఉంటున్నాయి, పశుపక్షాదుల కంటే మితిమీరిన కోరికలు ఉంటున్నాయి. ఈ కోరికల వల్లనే మానవుడు సుఖాన్ని, ఆనందాన్ని అందుకోవలసినటువంటి మానవుడు, అందించవలసినటువంటి మానవుడు అశాంతిని, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. But man who has got a very sacred life by virtue of his own action, he is wasting his life on account of innumerable desires which has developed. Not even a demon or devils have. కనుక ఈ వాంఛనను తగ్గించుకొని దైవ వాంఛనను పెంచుకోవడానికి ప్రయత్నించండి. Reduce the worldly desires and develop in you desire for God. జగత్ యొక్క భ్రాంతిని క్రమక్రమేణా కూడా మీరు తగ్గించుకుంటూ రాండి. Gradually go on decreasing the type of delusion. వైరాగ్యం అనగా వస్తువాహనను విసర్జించడమే వైరాగ్యం కాదు. Vairagya or sacrifice doesn't mean giving up things. భావమందు దుష్ట భావము వీడుటే త్యాగమగును, అది యోగమగును. ఆస్తి ఆలి వీడి అడవికేగుట కాదు అన్నారు. Giving up bad thoughts and bad feelings in your own heart, that is the real sacrifice. Going away to the forest, leaving family and house, that is not sacrifice. కనుక మొట్టమొదట మనము దుష్ట భావాన్ని మనం అరికట్టాలి. In the very first instance, exercise full control over bad సెల్ఫ్ feelings. రియలైజేషన్ అనేటువంటిది ఏ విధంగా అవసరమో సెల్ఫ్ పనిష్మెంట్ కూడా అంత అవసరం. సెల్ఫ్ రియలైజేషన్ ఎంత అవసరమో సెల్ఫ్ పనిష్మెంట్ కూడా, అనగా ఆత్మ సాక్షాత్కారం ఎంత అవసరమో ఆత్మ శిక్షణ కూడా అంత అవసరం. Just as self-realization is extremely necessary, in the same way, punishing oneself also is necessary. తప్పుకు తగినటువంటి పనిష్మెంట్ కూడాను, మన యొక్క దీని ఫలితం కూడాను అందుకోకుండా ఉండడానికి కొన్ని విధమైన శిక్షణ ఇవ్వాలి.
appropriate punishment will have to be given for the mistakes and sins committed. ఈనాడు నాకు దుష్టభావం వచ్చినాయి. ఈ దుష్టభావంలంతా నా ఆహార విహారం చేయవచ్చినటువంటివి కనుక నేను ఈనాడు ఆహారమును భుజించను. ఈ యొక్క దీనికి ఈ గుణములకు ఇదే సరి అయినటువంటి శిక్ష అని మనం కొంత గట్టిగా మనసును నిగ్రహించుకొని తద్వారా దానిని పనిష్మెంట్ చేయడానికి సంసిద్ధులు కావాలి. Today I have got some bad ideas and bad thoughts. These have come because of bad food. And therefore this is bad, I should not have food. కానీ మానవులు యందు ఒక విధమైన బలహీనత అభివృద్ధి అవుతూ వస్తుండాలి. But man is increasingly becoming weaker and తప్పులు weaker. చేయటము, Committing mistakes దోషాలు పొందటము, and also getting bad feelings. కానీ ఇదంతా మానవుని యొక్క స్వభావం అని అనుకోవటము. Thinking that this is all very natural weakness of స్వామి human beings. దోషములు చేయటము, తప్పులు ఆచరించడము ఇది మానవులు కదా, ఇది మానవులకు సహజమని భావిస్తున్నారు. ఇది చాలా పొరపాటు. దోషములు చేయటము, తప్పులు ఆచరించడము మానవునికి స్వభావమే కాదు. Committing mistakes and committing sins, it is not natural to human being at all. And doing that and telling Swami, this is what I have done, excuse me, this is not correct. ఈ విధంగా మానవ స్వభావం అనుకుంటూ పోతే ఇది మరింత మితిమీరిపోతుంది. If you go on telling that it is natural, this is the very nature of human beings, it will go on increasing in you. దోషములు చేయటము దుష్టుల యొక్క లక్షణము. Committing mistakes is the quality and nature of a bad దుష్టులు man. ఎవరు? దానవులు. Who is the bad man? దైత్య భావంతో కూడినటువంటి వాడు దానవులు. They are demons. ఇది రజోగుణమితమైనటువంటి వారు దానవులు. These demons are having rajoguna. కనుక మనము రాక్షసులం కాదు. We are not demons. ఈ దోషములను ఏమాత్రం కూడా మనము క్షమించరాదు. We should not excuse any such faults. ఈ and దోషములు bad మన things. స్వభావం కాదు. These are not our real nature. మన at all. స్వభావము ప్రేమనే స్వభావము. Our real nature is సత్యమే love. మన స్వరూపము. Our very form is truth. ధర్మమే మన స్వధర్మము. Our duty is to carry out the acts according to righteousness. మనములను ఆవరించినటువంటిదే ధర్మము. It is dharma which has taken possession of us. ఈ ధర్మ త్యాగంతో కూడినప్పుడే ఇది ఒక విధమైనటువంటి యోగం అవుతుంది. Only when you carry on things according to dharma, it becomes ఈ yoga. ధర్మము రాగంతో కూడినప్పుడు కేవలం ఇది కర్మలకు బంధితమవుతుంది. When this dharma becomes an attachment, then it leads you to bondage. ఈ ధర్మం ఎందు ఏమాత్రం కూడా మర్మమును మనం చేర్చుకోరాదు. We should not mix secret with dharma in any. ధర్మం అయినప్పటికీ నీ మర్మంతో చేరటం వల్ల ఇది కర్మగా రూపొంది తత్ఫలితాన్ని మనం అనుభవించవలసి వస్తుంది. Even if it is dharma, if it is associated with something secret, then we have to ఒక take the చిన్న ఉదాహరణ consequences దీనికి. thereof. There is a small example for this. ధర్మజుడు ధర్మస్వరూపుడే, ధర్మమయుడే, ధర్మమూర్తి. Dharmaraja was the very embodiment of dharma. కానీ కృష్ణ ఆజ్ఞను పురస్కరించుకొని అశ్వత్థామ అతక్ అని కుంజరహ అని మర్మం పెట్టాడు. అక్కడ కొంచెం తక్కువ స్థాయిలో చెప్పాడు. When he was asked to do by Arjuna and Krishna, he just uttered that Ashwatthama horse is dead, and Ashwatthama is dead, and horse in a very secret way. ఎలిఫెంట్ కుంజరహ ఎలిఫెంట్. Ashwatthama is dead, and in a inaudible way he said that it is an elephant. ఈ యొక్క కొంత మర్మమును అందులో చేర్చడం చేతనే ధర్మజుడు కొంతకాలమైన కూడా నరకాన్ని అనుభవించుతూ వచ్చాడు. By mixing this kind of secret thing, అనగా around ఆ dharma, మర్మము యొక్క కర్మనే ఇతనికి అనుభవానికి కారణము. it is an account of mixing up with dharma this kind of secret. కనుక ధర్మములో ఎట్టి మర్మము కూడా చేర్చరాదు. There should not be any secret sin associated with dharma. ధర్మము దైవ స్వరూపము. Dharma must be considered as రామో a very form విగ్రహవాన్ of ధర్మ God. అన్నంత మాత్రం ఇది చాలదు. If you merely utter Rama is the very embodiment of dharma, that is not sufficient. కనుక ఆ ధర్మాన్ని మనం ఆచరణలో ఉంచాలి. We have to practice such dharma. ఆనందంతో అనుభవించాలి. We have to enjoy it with full ఎట్టి heart. పరిస్థితులు ఏందైనా కూడా దానిలో ఏమాత్రం కూడా ఒక విధమైనటువంటి జిగుప్తు మనకు రారాదు. Under any circumstances, we should never get disgusted with dharma. ఈనాడు మనం భక్తులం అని అనుకుంటున్నాము. Today we are telling ourselves that భక్తులకు we are ఉండవలసినటువంటి devotees. లక్షణాలు ఏమిటి? అవి మనలో ఉన్నవా? What are the qualities of a true devotee? Do we have them? స్వామికి సర్వము అర్పితం గావించామనుకుంటున్నావు. సర్వము అర్పితం గావించుంటే నీ దగ్గర ఇంకా రాగములు ద్వేషములు ఎక్కడి నుంచి వచ్చాయి? We delude ourselves by telling that we have offered all the things to Swami. If you have really offered, how would you have these kind of bad qualities left in you? దుష్టభావములంతా నీ దగ్గర పెట్టుకున్నావు.
All the bad qualities you have kept with మంచి yourself. మాటలు మాత్రం నాకు అందిస్తున్నావు. All the good words only you are offering it to me. కాదు కాదు, నీ దుష్టభావం అంతా నాకు అందించు, నా మంచి భావం నువ్వు అందుకో. దీనికి సరైనటువంటి సాధన చేయాలి. You offer all your bad qualities to me and take love and good qualities from me and you enjoy the life. ఆ దుష్టభావం నా దగ్గర ఉంటుంటే అది దుష్ట మార్గంలో ప్రవేశించదు. When those bad qualities are with me, they cannot wag ఇవే their నీ tail. దగ్గర ఉంటుంటే నిన్ను హింసిస్తాయి. When they are with you, they can hurt you and harm you. సర్కస్ లోపల ట్రైన్ అయినటువంటి వాడి దగ్గర ఎప్పులో సింహమో ఉంటే వాడిని ఏమి చేయలేదు. When there is a tiger or a lion in a circus with this master, they will not be able to harm anyone. కానీ అదే ఇంకొక ప్రజల దగ్గర ఇంకొక వ్యక్తి దగ్గర పోయిందంటే వాడిని శిక్షిస్తుంది. The same cruel animal, if it were to be outside the కనుక circus, దుష్టభావములన్నీ కూడా నువ్వు క్రూర మృగముల వంటివి. all the bad qualities are like cruel animals. ఈ క్రూర మృగములకు అన్ని కూడా నువ్వు శిక్షించేటువంటి వాడు దైవము. It is God. అతనే మాస్టర్. It is God who is the master who can Ah, change master all these activity. bad qualities. Offer all these things to him. అతని అదుపులో అవి ఉంటుంటాయి. They would be under his firm కానీ control. అదుపు తప్పినటువంటి నీ లోపల దాన్ని ఉంచుకుంటే నిన్ను చాలా క్షీణింపజేస్తుంది, If you keep నిర్మూలము గావిస్తుంది జీవితాన్ని. all these bad qualities in you, they can harm you and they can ruin your life. కనుక మొట్టమొదటి దినము ఈనాడు మానవుడు ఉండవలసినటువంటి విషయములు, చేయవలసినటువంటి కార్యములు, తాను ఉండవలసినటువంటి స్థితులను మొట్టమొదటి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. Today is the first day. We should understand and learn what man should do, what would be his correct state and what he should not do. ఎవరిని కూడా మనం నిరుత్సాహపరచడానికి ప్రయత్నించరాదు. We should never do anything which ఎవరి discourages మనసును people. కూడా నొప్పించడానికి పూనుకోరాదు. We should not hurt anyone. సాధ్యమైనంత వరకు కూడాను నీలో నీవు నిగ్రహించుకొని నీవు కూడా నువ్వు సంతృప్తి పడి ఇతరులు సంతృప్తి పరిచేటువంటి మార్గాన్ని వెతకాలి. To the extent possible, you control yourself and give joy to ఇతరుల others. విషయాన్ని గురించి అనేకంగా మనము తర్కించుకుంటూ లేక వాదించుకుంటూ లేక దానిని విమర్శించుకుంటూ ఉండడం చాలా చెడ్డ కాలం. మనం అభివృద్ధి గావించుకున్న వారం అవుతాం. It is a bad habit to think and criticize others behind their back and go on analyzing all their defects. దీనినే ఒక చక్కని ఉదాహరణగా శంకరులు చెప్పారు. Shankara has given a good illustration for this. దీనిని ఆధారంగా తీసుకుని అనేక మంది పండితులు కాని అనుకోండి, లేక ఇంకే విధమైనటువంటి తర్కమును వాదించేటువంటి వారు అనుకోండి, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని ఉండాలి. Be it scholars or any other people who indulge in arguments, there is a particular statement, Brahma Satya. ప్రత్యక్షంగా గోచరమయ్యేటువంటి ఈ జగత్తును ఏ విధంగా మిథ్యమని చెప్పడానికి వీలవుతుంది? How can you call the world which is really existing, which is visible? సమస్త అనుభవములు కూడా మనం అనుభవిస్తున్నాం. You are experiencing all the things in the world. ఇది త్రిగుణంగా త్రిపురీతిగా మనం అనుభవిస్తున్నాం. త్రిగుణంతో You are experiencing in the form of all the three qualities. కనుక ఇది అసత్యం ఏ విధంగా అవుతుంది? How can you call this an untruth? ఇది అసత్యం కాదు. This is not an ఏ untruth. ఉద్దేశంతో దీన్ని అసత్యం అని చెప్పాడు, మిథ్యమని చెప్పాడు? In what sense has he declared this as a mithya? అదే వాదనలు జరుపుకుంటూ తనకు తృప్తి కలక్క నా దగ్గరికి వచ్చారు. స్వామి, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారు, ఇది ఏది సత్యము ఏది మిథ్యము అని ప్రశ్నించారు. One person thinking about all these things came to me and asked me, Swami, what is the meaning of Brahma Satyam Jagan Mithya? బ్రహ్మని బ్రహ్మకు వదలు, నిత్యమైనటువంటి జగత్తుకు వదలు, మొట్టమొదటి నీవు సత్యమా కాదా విచారించుకోమన్నాను నేను. I told him, you leave Brahma to Brahma himself. You leave to the world which is mithya to ఈ world itself. జగత్తును పట్టుకొని బ్రహ్మను పట్టుకొని నీవేం ప్రయోజనము? మొట్టమొదటి నిన్ను నీవు విచారించుకో, నీవు సత్యమా కాదా అని నిర్ణయించుకో. Why do you bother about Brahma and the world? Find out whether you are truth and you are a reality or not. నీవు బ్రతికినంత కాలము నీవు సత్యం అనుకుంటున్నావు. As long as you are alive, you think that you నీవు are చావు a వరకు reality. పోనక్కర్లేదు, రాత్రి నిద్రలోనే నీవు లేవు. Even during sleep, you are not alive. You are not a reality. కనుక ఈ నిద్ర ఎందు నీవు లేనప్పుడు అప్పుడు సత్యమా మిథ్యమా? If you are not existing even in sleep, ఉండినట్టు నీకు తెలీదు, చచ్చినట్టు తెలీదు. you are not aware that you are living. You are not aware that అది you are చావు dead. కాదు, బ్రతకటము కాదు. It is neither life nor death. సత్యము కాదు, అసత్యము కాదు. It is not truth. It is not ఈ untruth. సతసత్తుల యొక్క చేరికనే ఒక మిథ్యము. It is a combination of truth and untruth which may be described as కనుక నేను mithya. మిథ్య స్వరూపుణ్ణి అన్నాడు. Then he said that I am a form కనుక of నిన్ను నీవు mithya. తెలుసుకొని నీవు మిథ్యమైనప్పుడు జగత్తంతా మిథ్యమేను అన్నాను.
Then I said that if you are a form of mithya, world is mithya for you. This you should know. ఇంకొకడు అతనితోనే వచ్చాడు, స్వామి ఈ రకమైనటువంటి జీవితాన్ని జీవించే బదులు నేను ఏదైనా ఆత్మహత్య చేసుకోవటం మంచిది అన్నాడు. One more person who accompanied him told Swami, if I have to live, instead of living this kind of life, I would like to commit a suicide. ఆత్మహత్య అంటే ఏమిటి అని ప్రశ్నించాను. I questioned him, what do you mean by suicide? నాకు అనేక విధమైనటువంటి డౌట్స్, ఈ యొక్క సందేహాలు, అనుమానాలు ఈ విధమైనటువంటి నన్ను చాలా పీడిస్తున్నాయన్నాడు. He said that quite a few doubts are haunting me. అయితే ఈ పీడించేటివి ఏమిటి? What are the types of doubts which haunt you? జీవమా లేక భావమా? భావంలా. Is it the thoughts or is it the feelings in ఈ you? సంకల్పం యొక్క చేరికనే మనస్సు. It is a combination of these thoughts మనస్సు ఈ which has become విధమైన mind. కృత్రిమల చేత నిన్ను బాధిస్తూ ఉండాలి. Mind is trying to give you all sorts of trouble. by this way. ఆత్మహత్యనగా దేహానికి గావించేటువంటి యొక్క క్రియనే ఆత్మహత్య. Committing suicide means only putting an end to the physical ఆత్మ body. ఎట్టి దోషములు చేయటం లేదు. Atma does not commit any mistake. దాన్ని ఎందుకు నీవు హత్య చేస్తావు? Why do you kill that? నీకు అన్ని కూడా ఈ అశాంతికి మూల కారణము మనస్సే. For all the restlessness which you are suffering, కనుక it is మనసును only హత్య your చేయి. mind. You kill the mind. మనసును నాశనం చేసుకో, నీకు ఈ బాధలు తగ్గుతాయి. You destroy mind. అట్టు you కాకుండా free from all these మనోబాధలకు things. దేహానికి శిక్షణిస్తే ఏమైనా అర్థం ఉందా? Instead of, దోషము చేసేది ఒకటి, శిక్షణ అనుభవించేది మరొకటి. when the mind is giving you trouble, you kill the mind. And it is when the mind is committing mistake, why do you kill the body, physical కనుక body? సమస్త దుఃఖములకు, సమస్త విచారములకు, సమస్త అశాంతులకు కూడా మనసే కారణం. For all the troubles, all the agony, grief and కనుక restlessness, మనసును శిక్షించడానికి ప్రయత్నించండి, కానీ దేహాన్ని శిక్షించడానికి ప్రయత్నం చేయటము ఇది అధర్మం అవుతుంది. do try to punish the mind. But punishing the body is not righteous act. ఒకడు తప్పు పని చేస్తే జడ్జి ఇంకోరికి పనిష్మెంట్ ఇస్తే ఇది ఏమైనా న్యాయం అవుతుందా? When one commits a mistake, if judge awards punishment for another person, can కనుక we call తప్పు it? చేసినటువంటిది మనస్సు, It is the mind which has committed a కానీ mistake. శిక్షించేది దేహానికి. But you are punishing the ఇది body. మరింత పాపానికి గురి అవుతావని చెప్పారు. This will be committing another extraordinary sin. క్షమించండి క్షమించండి అని తను చెంపలు వేసుకున్నాడు. He just said, excuse me, Swami, ఈ pardon me, విధంగానే Swami. ఉంటున్నది ఈనాటి మానవ లోకం. This is how the world of today is నిత్యానిత్య విషయ functioning. పరిశీలన చేయటేటువంటి యొక్క విజ్ఞానం వాళ్ళలో శూన్యమైపోతుండాలి. Today man is losing the power of discrimination. తెలివితేటలు పెరుగుతున్నాయి కానీ గుణం తరిగిపోతుండాలి. Cleverness and intelligence, they are growing. But virtues and qualities కనుక are తెలివితేటలు declining. కాదు మనకు ప్రధానము. Cleverness and intelligence are not పవిత్రమైనటువంటి important. గుణము మనకు ఆధారము. Sacred qualities and virtues which are గుణమును important. పట్టే మన స్థలం నిలుస్తుంటాది. It is based upon the virtues and qualities which కనుక are నీవు position. దైవస్థానంలో ఉండినటువంటి వాడు దైవ గుణాన్ని పెంచుకోవాలి. A person who wants to attain state of divinity has to develop qualities దీనిని of divinity. ప్రయత్నపూర్వకంగా మీరు సాధించడానికి పూనుకోండి. ప్రథమ దినములో క్రమక్రమేణ ఇంకా రాబోయేటువంటి యొక్క పవిత్రమైనటువంటి భావాలను మీ హృదయంలో భద్రం చేసుకోవడానికి వీలవుతుంది. In the first instance, when you develop these good qualities and virtues in your heart, gradually you will be able to develop good way to reach the goal. పాత్రలో ఏమేమో నింపుకొని మంచి పదార్థాలు దాంట్లో నింపుకోవాలంటే అది వీలు కాదు. If you have filled the vessel with all sorts of undesirable things, there is no room left for desirable మొట్టమొదటి ఆ things. పాత్రను ఖాళీ చేయండి. Empty the vessel first. తరువాత నింపుకుపోయేటువంటి యొక్క పవిత్రమైన భావాలను అందులో నింపుకోవడానికి ప్రయత్నం చేయండి. Then only you will be able to fill the sacred qualities in that vessel. దుర్బుద్ధుల తలలున్నా, If your head is full of bad దూరులు విన ideas, చెవులున్నా, if your ears anchor to, కొంచెం చూసిన కనులున్నా, if your eyes want to see bad పంచల things, విను మన చెవులున్నా, if your ears are fond of hearing complaints, వంచిత కూడా చిత్తమున్నా, if you have got a heart which wants to వంచే మనసున్నా, if you have got a mind which is ఈ crooked, వ్యక్తులు చూడగాని దేవుడు అక్కడ నిలవడన్నా. if all these things are seen, God will never exist there, He will run away. కనుక ఈ వికృతులను మనం దూరం చేసుకున్నప్పుడే దేవుడు అక్కడ నిలుస్తాడు. Only when you free yourself from these kind of bad things, God will కనుక live in దేవుణ్ణి you. హృదయంలో నిలుపుకోవడానికి ఇవన్నీ మనం పారద్రోలాలి. If you want to establish God in your heart, you'll have to free yourself from all these bad qualities. అదే నిజమైనటువంటి ప్రధాన ఆరాధన. That is true worship. ఈ ఆరాధన చేత నీ ఆధేయమైనటువంటి దైవత్వాన్ని అనుభవించి ఆనందించు. Through this kind of worship, you will be able to enjoy ఈ God who is ఆనందాన్ని your పెంచుకొని basis. 10 మందికి పంచు. You fill yourself with this joy and distribute it to 10 others.
प्रेम मुदित मन से कहो राम 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 श्री राम राम राम। पाप कटे दुख मिटे देत राम नाम। पाप कटे दुख मिटे देत राम नाम। भव समुद्र सुखद नाव एक 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 राम नाम। परम शांति सुख निदान दिव्य राम नाम। परम शांति सुख निदान दिव्य राम नाम। निराधार को आधार एक राम नाम। निराधार को आधार एक राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। राम राम राम